ఈ స్టోరీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు. అలాగే అమ్మ జీవితంలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఉండదు కదా. అమ్మ, నా నాన్న లేకపోయినా గత నేను 6 ఏళ్ళు ఉన్నప్పుడే నా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి నాకు నాన్న అనే పిలుపు లేదు, కానీ జీవితం మాత్రం ఆగలేదు. ఆ రోజు తర్వాత అమ్మ ఒక్కటే నాకు లోకం అయ్యింది. ఆమె ఒకసారి అమ్మగా, ఒకసారి నాన్నగా, ఒకసారి స్నేహితురాలుగా, ఇంకోసారి దేవుడిలా నా పక్కనే నిలిచింది. నేను ఏడిస్తే అమ్మ కూడా ఏడ్చేది, కానీ నన్ను మాత్రం భయపడకు నాన్న, నేను ఉన్నా అని ధైర్యం చెప్పింది. నాన్న లేరు అనే లోపం అమ్మ ఒక్కరోజే తన బలంతో పూర్తి చేయడానికి ట్రై చేసింది. తన అలసిపోయిన ముఖంని నేను చూడకుండా నవ్వుతూ దాచింది. నాకు ఆకలి వేయకుండా చూడటానికి అమ్మ తన ఆకలిని మర్చిపోయింది. నాకు భయం వేయకుండా చూడటానికి అమ్మ తన భయాన్ని లోపల దాచుకుంది. ప్రతి పండగలో, ప్రతి స్కూల్ ఫంక్షన్లో అందరికీ నాన్నలు ఉన్నప్పుడు అమ్మ మాత్రం నా పక్కనే 2 స్థలాల్లో నిలిచింది. నేను అమ్మ అని పిలిస్తే ఆమె అమ్మగా వచ్చింది. నేను లోపల నాన్న కోసం ఏడిస్తే ఆమె మౌనంగా నాన్నలా నన్ను కాపాడింది. ఈ ప్రపంచం నన్ను బలహీనంగా చూసిన రోజుల్లో అమ్మ మాత్రం నా కొడుకు నా బలం అని నమ్ముతూ నిలిచింది. ఐ లవ్ యూ మా.